మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బాపట్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సంత మాగులూరు మండలం పాత మాగులూరు శివారులో తండ్రి కొడుకు దారుణ హత్యకు గురయ్యారు. చెక్ బౌన్స్ కేసులో బెంగళూరు నుంచి నర్సరావుపేట కోర్టు వద్దకు వచ్చిన వీరిని బ్లాక్ స్కార్పియోలో వచ్చిన 6 దుండగులు కిడ్నాప్ చేశారు. అనంతరం తండ్రి వీరస్వామి రెడ్డి, కొడుకు ప్రశాంత్ రెడ్డిని అత్యంత కిరాతకంగా నరికి హతమార్చారు. మృతదేహాలను పాత మాగులూరు శివారులో పడేశారు. ఇది గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. క్లోజ్ టీం సహాయంతో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. హత్యకు రియల్ ఎస్టేట్ వివాదాలే కారణంగా కనబరుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ లో అందిస్తారు. రమేష్, శ్రీనా, ఏదైతే మరి పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి నరసరావుపేటకి ఆ కోర్టుకు వచ్చినటువంటి 2 తండ్రి కొడుకులు దారుణ హత్యకి గురయ్యారు. ఏదైతే మరి సంతమానూరు మండలానికి సంబంధించి ఏదైతే మరి బెంగళూరు నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి 2 తండ్రి కొడుకులు ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి ఇద్దరు కూడా ఆ చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి నరసరావుపేట కోర్టుకి వచ్చారు. రాత్రి వచ్చినటువంటి సమయంలో ఈ రోజు ఉదయం టిఫిన్ చేసి కోర్టుకు వస్తున్నటువంటి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కూడా 6 బ్లాక్ స్కార్పియోలోకి వచ్చి శ్రీనిధి హోటల్ వద్ద కూడా వారిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసినటువంటి సమయంలో కూడా వారికి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా అక్కడ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే 6 వ్యక్తులు వీరస్వామి, ప్రశాంత్ రెడ్డి ఇద్దరు తండ్రి కొడుకుల్ని కిడ్నాప్ చేసినటువంటి నేపథ్యంలో సొంత మాగులూరు బాపట్ల జిల్లాకు సంబంధించి అటువైపు తీసుకువెళ్లి కూడా దారుణంగా హత్య చేశారు. ఏదైతే మరి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే కోర్టుకు వస్తున్నటువంటి సమయంలో వారి ఎప్పుడైతే ప్రశాంత్ రెడ్డి బెంగళూరు నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక పక్క వ్యూహాత్మకంగా ఇది హత్య జరిగిందని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఏదైతే మరి ప్రశాంత్ రెడ్డికి సంబంధించి అటు వీరస్వామి రెడ్డి వారి ఇద్దరు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఏదైతే మరి అదే గ్రామానికి చెందిన, ఎందుకంటే సంతమాలూరు గ్రామానికి చెందిన నివాసులే ఇల్లుగా గుర్తించారు. ఎందుకంటే వారు బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కూడా అక్కడ ఉంటున్నటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే మరి గడ్డం అనిల్ రెడ్డి అనే వ్యక్తితో కూడా వారి చెక్ బౌన్స్ సంబంధించినటువంటి కేసులు విభేదాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అటు అనిల్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. సంతమాలూరు పోలీసుల స్టేషన్ లో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు పోలీసులు కూడా ఈ హత్య ఏ విధంగా జరిగింది, ఏదైతే మరి సినీ హోటల్ దగ్గర కిడ్నాప్ చేసినటువంటి నేపథ్యంలో ఎవరెవరు ఈ హత్యలో పాల్గొన్నారనే దాని మీద కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏదేమైనా పల్నాడు జిల్లా అటు బాపట్ల జిల్లాకు సంబంధించి కూడా ఈ హత్య కొత్త కలకలంగా మారినటువంటి పరిస్థితి కనపడింది. ఎందుకంటే పట్టపగలు కోర్టుకు వెళ్తున్నటువంటి సమయంలో వారిద్దరు తండ్రి కొడుకుని కిడ్నాప్ చేసినటువంటి వ్యవహారం, హత్య చేసినటువంటి కొన్ని క్షణాల్లోని ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు కూడా దీనిపైన సీరియస్ గా దృష్టి సారించి దీనిపైన విచారణ అయితే కొనసాగుతుంది. అయితే సంతమాలూరు మండలం సంబంధించి ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు ఇవి కొత్తేమి కాదు. గతంలో కూడా అనేక కేసులు, అనేక మర్డర్లు కూడా జరిగినటువంటి నేపథ్యంలో సంతమాలూరు సంబంధించి కూడా అక్కడ ఒక చిన్న ముఠ, పెద్ద ముఠ అనేది కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటీవల అలాంటి హత్య రాజకీయాలు కానీ అదేవిధంగా హత్యలు కూడా పూర్తిగా కూడా కనుమరుగైపోయాయని చెప్పుకుంటున్నటువంటి సమయంలో ఈ 2 హత్యలు జరిగినటువంటి తండ్రి కొడుకుల హత్య కొంత కలకలంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే కేవలం ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, అటు డబ్బుల లావాదేవీలే ఈ హత్యకి కారణం అని తెలుస్తుంది. దీనిపై సంబంధించి కూడా అనిల్ రెడ్డిని అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యంలో మరికొంతమంది అని కూడా పోలీసులు అదుపు తీసుకునేందుకు కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రీనా, రైట్ రమేష్, థ్యాంక్ యూ.